ఒక చిన్న తప్పు లాక్డౌన్ సమయంలో షాపు తెరిచారు, అంతే వాళ్ళ జీవితాలు అక్కడికే ముగిసిపోయాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తండ్రి కొడుకు మళ్ళీ బ్రతికి బయటికి రాలేదు. ఇప్పుడు ఆ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది కోర్టు వారు. అయితే ఇది సినిమా కాదు, ఇది మన దేశంలో జరిగినటువంటి నిజమైన సంఘటన. ఈ రోజు ఈ వీడియోలో ఈ కేసు గురించి పూర్తి నిజం ఏమిటి, పోలీసులకు ఎంతవరకు అధికారం ఉంటుంది, చట్టం ఏం చెబుతుంది అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ గా కేస్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే, మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది, మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. అయితే బాధితులు ఎవరంటే తండ్రి అయినటువంటి జయరాజ్, కొడుకు అయినటువంటి బెనిక్స్. వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే లాక్డౌన్ సమయంలో షాపు తెరిచి ఉంచారు, అంతే. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇక్కడి వరకు సాధారణమే, కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామమే భయంకరంగా మారింది. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, స్టేషన్లో వారిని రాత్రంతా ఉంచుకున్నారు. ఇంటరాగేషన్ పేరుతో పదే కొట్టడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు లాఠీతో విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ ఇద్దరు స్పృహ కోల్పోయేంత వరకు కూడా పోలీసులు కొట్టడం జరిగింది. ఆ తర్వాత సబ్ జైలుకి తరలించారు, అక్కడ నుండి హాస్పిటల్కి. కానీ ఆ గాయాలు చాలా తీవ్రంగా ఉండడంతో కొడుకు బెనిక్స్ ఒక రోజులోనే చనిపోవడం జరిగింది. తండ్రి జయరాజ్ కూడా మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు. చిన్న నిబంధన ఉల్లంఘన వల్ల 2 ప్రాణాలు పోయాయి. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే, ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. అయితే ప్రజలు నిరసన తెలిపారు. మొదట స్థానిక పోలీసులు విచారణ చేశారు, తర్వాత సిబిసిఐడికి అప్పగించారు ఆ కేసుని. ఆ తర్వాత చివరకు ఆ కేసు సిబిఐ వరకు వెళ్ళింది. 1500 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేయడం జరిగింది సిబిఐ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమంటుంది అంటే, గాయాల వల్లనే మరణం జరిగింది, సహజ మరణం అన్న వాదన పూర్తిగా తిరస్కరించింది ఈ కోర్టు. అయితే సహజ మరణం ఏంటంటే, పోలీసు వారు చెప్పే విధానం ఏంటంటే, అతనికి గుండెపోటు, హార్ట్ అటాక్ ఉంది, ఇతను సహజంగానే చనిపోయాడు అనే విషయంపై కోర్టు క్లారిటీ ఇస్తూ గాయాల వల్లనే చనిపోయాడు అని స్పష్టంగా తెలియజేసింది. కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, చివరకు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి 1.40 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జడ్జి ఏమన్నారు అంటే, ఇది రేర్ కేస్. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది, కానీ వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించారు. వీరికి యావజ్జీవ శిక్ష సరిపోదు, కఠిన శిక్ష అవసరమని స్పష్టం చేసింది కోర్టు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మనం మాట్లాడుకుంటే, పోలీసులకు ఇలా కొట్టే అధికారం ఉంటుందా అంటే స్పష్టమైన సమాధానం ఏంటంటే లేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు అనేది ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రకారం కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసుల యొక్క బాధ్యతలో ఉంటారు. కాబట్టి అతన్ని రక్షించాలి పోలీసు వారు. కొట్టడం, టార్చర్ చేయడం, చంపడం ఇవన్నీ కూడా చట్టం మరియు కోర్టు వారు నేరంగా పరిగణిస్తుంది. ఈ కేసు మనకు ఒక పెద్ద లెసన్ గా మారుతుంది. ఎందుకోసం అంటే, పోలీసులు రక్షకులు, అధికారం దుర్వినియోగం చేస్తే అది ప్రమాదకరం. చిన్న తప్పుకి ప్రాణాలు పోవడం ఇది న్యాయం కాదు. అయితే కస్టడీలో ఉన్న వ్యక్తి నేరస్తుడైనా సరే అతనికి జీవించే హక్కు అనేది ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానమే, పోలీసులు కూడా. గుర్తుంచుకోండి, పోలీస్ పవర్ లిమిట్ ఉంటుంది, కానీ లాకి లిమిట్ అనేది ఉండదు. అయితే ఇదే విషయం పైన మనకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా ఉంది. ఆ కేసు ఏంటంటే, ఆ జడ్జిమెంట్ ఏంటంటే డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అయితే ఈ కేసు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఎందుకు మారింది అంటే, ఈ కేసులోని సుప్రీంకోర్టు ఫస్ట్ టైం కస్టోడియల్ వైలెన్స్ పై స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చింది. అయితే అరెస్ట్ సమయంలో ఫాలో చేయాల్సినటువంటి గైడ్ లైన్స్ ఫిక్స్ చేసింది. ఈ డీకే బసు కేసు తర్వాత పోలీస్ పవర్స్ కి లిమిట్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైన గైడ్ లైన్స్ ఏమిటంటే, అరెస్ట్ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సినవి, ఫస్ట్ వన్ వచ్చేసి అరెస్ట్ మెమో. అరెస్ట్ చేసేటప్పుడు రిటర్న్ మెమో ఇవ్వాల్సిందే. సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అంటే కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందించాలి. మీ యొక్క కుటుంబ సభ్యుని అరెస్ట్ చేశామని, కానీ మీ కుటుంబ సభ్యుని పలానా చోటుకి తీసుకెళ్తున్నామనే విషయాన్ని అన్నింటినీ కూడా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మూడో విషయానికి వస్తే మెడికల్ చెకప్. ప్రతి 48 గంటలకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించాలి పోలీసులు తీసుకుపోయినటువంటి వ్యక్తిని. నాలుగో విషయానికి వస్తే ఎంట్రీ ఇన్ రిజిస్టర్, అంటే పోలీస్ డైరీలో అరెస్ట్ డీటెయిల్స్ నమోదు తప్పకుండా ఉండాలి. అయితే ఈ గైడ్ లైన్స్ వైలేషన్ అయితే ఏమవుతుంది అంటే, ఈ గైడ్ లైన్స్ ఫాలో చేయకపోతే అది ఆర్టికల్ 21 వైలేషన్ అవుతుంది.
పోలీసులపై కేసు పడుతుంది. ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి కస్టోడియల్ డెత్ కేసు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ఇప్పటికే రూల్స్ అనేవి తీసుకొచ్చింది. అదే డీకే బసు కేసు. కానీ రూల్స్ ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా ఉండాలి. మనకి ఎన్ని చట్టాలు ఉన్నా సరే సరైన ఇంప్లిమెంటేషన్ లేకపోతే చట్టాలు ఉండి కూడా వృధా అవుతుంది. మనకు లా ఉంది కానీ ఫాలో చేయకపోతే అదే లా పేపర్లోనే మిగిలిపోయి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఉంటేనే మనం రాసుకున్నటువంటి లాకు చట్టాలకు ఒక గౌరవం అనేది ఉంటుంది, ఒక ప్రెస్టేజ్ అనేది ఉంటుంది, ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కస్టోడియల్ వైలెన్స్ ని అరికట్టడానికి సుప్రీంకోర్టు డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది, మనకందరికీ తెలుసు. కానీ అయినా కూడా ఇలాంటి సంఘటనలు ఆగడం లేదు. అయితే ఇదే అంశంపై కస్టోడియల్ డెత్ పై భారత రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే ప్రధానంగా ప్రాథమిక హక్కు అంటే జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అనేది ఉంటుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ రైట్. ప్రభుత్వం కూడా అంటే పోలీస్తో సహా ఎవరి ప్రాణాలు తీసే హక్కు అనేది లేదు. కస్టోడియల్లో ఉన్న వ్యక్తికి మరింత రక్షణ ఉంటుంది కానీ చంపే అధికారం ఉండదు. కస్టోడియల్ డెత్ అంటే డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అవుతుంది. రెండో విషయానికి వస్తే అక్రమ అరెస్టుపై రక్షణ అంటే ఆర్టికల్ 22 ప్రకారం ఇది ఏం చెబుతుందంటే అరెస్ట్ అయిన వ్యక్తికి కారణం చెప్పాల్సిందే, అతను లాయర్ను కలిసే హక్కు కూడా ఉంటుంది. 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు కూడా కావాలి. 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే బాధ్యత పోలీసు వారి. ఇవి ఫాలో చేయకపోతే ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది. మూడో విషయానికి వస్తే సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 ఏం చెబుతుందంటే చట్టం ముందు అందరూ సమానం, పోలీసులకు స్పెషల్ ఇమ్యూనిటీ ఉండదు. అంటే పోలీసులే నేరం చేస్తే శిక్ష తప్పదు అని ఈ కేసు క్లారిటీ ఇచ్చింది ప్రజలందరికీ. ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం ఎవరిని ఫోర్స్ చేసి కన్ఫెషన్ తీసుకోకూడదు. అంటే అందుకే టార్చర్ చేసి ఒప్పించడం ఇల్లీగల్. సింపుల్ గా చెప్పాలంటే రాజ్యాంగం చెబుతున్న విషయం ఏంటంటే పోలీస్కి అరెస్ట్ చేసే హక్కు ఉంది కానీ టార్చర్ చేయడం, చంపడం లేదు. కస్టడీలో ఉన్న వ్యక్తికి స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణం పోలీసుల చేతుల్లో కాదు, రాజ్యాంగ రక్షణలో ఉంటుంది. లా ముందు అందరూ సమానమే, పోలీసులు కూడా. కస్టోడియల్ డెత్ అంటే కేవలం ఒక క్రైమే కాదు, అది కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవరు తీసుకోలేరు. అయితే ఇక్కడ మనం వీడియో ఫైనల్ కంక్లూజన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేసు మనకు ఒక స్పష్టమైన నిజం చెబుతుంది. అదేమంటే చట్టం ముందు అందరూ సమానమే, పోలీసులు కూడా. రక్షించాల్సిన వాళ్ళు ప్రాణాలు తీస్తే అది కేవలం ఒక క్రైమ్ కాదు, అది సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. కస్టోడియల్లో ఉన్న వ్యక్తి నేరస్తుడైనా సరే అతనికి జీవించే హక్కు అనేది ఉంటుంది, అతని కాపాడే బాధ్యత కూడా పోలీసు వారిదే. అదే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ 21. ఈరోజు ఈ కేసులో కఠిన శిక్ష పడింది కానీ రేపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడమే అసలైన న్యాయం. గుర్తుంచుకోండి, పోలీస్ పవర్స్కి లిమిట్ అనేది ఉంటుంది కానీ లాకి లిమిట్ అనేది ఉండదు. చివరిగా ఒక ప్రశ్న, ఇలాంటి కస్టోడియల్ డెత్ పూర్తిగా ఆగాలంటే మనం ఏ మార్పులు తీసుకురావాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ మరిన్ని తీసుకురాబోతుంది మన లా లెన్స్ టీవీ. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.